ఓం శివాయ నమః. ఈరోజు శుక్లపక్షము, కృష్ణపక్షము వీటి గురించి చెప్పుకుందామండి. నేను రోజు మీకు పంచాంగములో మాసం పేరుతో పాటు శుక్లపక్షము, కృష్ణపక్షము అని చెప్తూ ఉంటాను కదా. అసలు శుక్లపక్షము, కృష్ణపక్షము అంటే ఏమిటో తెలుసుకుందాం. పక్షము అంటే 15 రోజులండి. ఇక ఈ శుక్లపక్షంలో శుక్లం అంటే సంస్కృతంలో తెలుపు, ప్రకాశం, వెలుగు అని అర్థాలు ఉంటాయి. అందుకే చంద్రుడి వెలుగు పెరుగుతూ ఉన్న ఈ కాలాన్ని శుక్లపక్షము అంటారు. ఇది అమావాస్య తర్వాత మొదలై పౌర్ణమితో ముగుస్తుంది. శుభకార్యాలకు ఈ కాలము చాలా అనువైన కాలము. ఉదాహరణకి వివాహాలకి, గృహప్రవేశాలకి, ఉపనయాలకి ఈ కాలం చాలా మంచి కాలం. ఇక కృష్ణపక్షంలోకి వెడదాం. కృష్ణం అంటే చీకటి, క్షయం, తగ్గుదల అని అర్థాలు ఉన్నాయి. అందుకే చంద్రుడి యొక్క వెలుగు తగ్గుతూ ఉన్న ఈ కాలాన్ని కృష్ణపక్షము అంటారు. ఇది పౌర్ణమి తర్వాత మొదలవుతుంది. చంద్రుడు రోజురోజుకి తగ్గుతూ అమావాస్యతో ముగుస్తుంది. ఈ కాలము పితృకార్యాలకు చాలా అనుకూలమైనటువంటి కాలం. క్లుప్తంగా చెప్పాలి అంటే శుక్లపక్షంలో వెలుగు పెరుగుతుంది, కృష్ణపక్షంలో వెలుగు తగ్గుతుంది. ఇదేనండి శుక్లపక్షానికి, కృష్ణపక్షానికి ఉండే విశ్లేషణ. శుభం.